గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ సిరీస్ అండి. సో ఇంపార్టెంట్ ఒక ఈ విషయం అనేది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి రావడం అనేది జరిగింది. ఒక టాపిక్, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఆర్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో, టాపిక్ స్టార్ట్ చేసామని చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏది మీరు తీసుకోవాలన్నా మీకు 1 డే ఫ్రీ ట్రయల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీ క్లాసెస్ యూట్యూబ్లో పెట్టినవి నచ్చుతూ ఉండొచ్చు, బట్ కానీ జాయిన్ అయిన తర్వాత వన్స్ ఐ పే మై మనీ, హార్డ్ అండ్ మనీ, తర్వాత ఎలా ఉంటుంది యాప్, నిజంగా క్లాసెస్ లోపల కూడా జాయిన్ అయిన తర్వాత కూడా బాగుంటాయని మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. సో చక్కగా 1 డే ఫ్రీ ట్రయల్ అనేది తీసుకోండి. ఎలా ఉంటాయి క్లాసెస్, యాప్ యాక్సెస్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చక్కగా పొందొచ్చు. సో ఒకవేళ ఫ్రీ ట్రయల్ కావాలనుకున్న వాళ్ళకి హ్యాపీగా 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేసి ట్రయల్ యాక్సెస్ అనేది తీసుకొని మీరు ట్రయల్ వీడియోస్ అనేది చూసాక మీకు నమ్మకం కుదిరితేనే చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మీకు అంతా ఓపెన్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ చూడండి అమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు జస్ట్ 40,000 నుంచే స్టార్ట్ అవుతుంది. 40,000లో కూడా మీరు ఒకవేళ 20th జూన్లో లోపు ఇదైతే 3,000 ఆఫ్ వస్తుందండి. సో 3,000 అంటే 37,000 నుంచే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి అథారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి ఎలా అయితే ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు జరుగుతాయి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది చక్కగా ఎవ్రీడే. సో టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయి, ప్రిలిమ్స్కి ఉండేటటువంటి టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. దాంతోపాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే గ్రూప్ 1, ఏపీఎస్సీ, బోత్ టీఎస్పీఎస్సీ 2, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ వీటన్నిటికీ కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది కల్పిస్తున్నామండి. విత్ సీసాట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 40,000, కానీ 20th జూన్లోపే జాయిన్ అయితే 3,000 ఆఫ్ వచ్చి 37,000కే వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చామంటే మేము వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, మేము లైవ్ క్లాసెస్కి ఇది చేయలేము, మా కంఫర్టబుల్ టైమ్స్లో మేము చూసుకుంటాం క్లాసెస్ అంటే మీరు చక్కగా చాలా తక్కువ ఫీజుకి వస్తుంది, హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేస్తాను సార్ అంటే 50,000 రూపీస్ అవుతుంది. 50,000కి మళ్ళీ 3,000 ఆఫర్ అంటే 47,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కడతానంటే 60,000 అమ్మా. 60,000లో 3,000 పోతే 57,000 మాత్రమే. ఇన్స్టాల్మెంట్లో నెలకు 5,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు. సో ఈ ప్రొవిజన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. చక్కగా ఫోన్ చేసి మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. నన్ను నమ్మండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదు. సో తర్వాత జాయిన్ అవుదాం, తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోవచ్చు, బట్ కానీ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండి. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ వర్త్. అర్థమైందా? టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఒడ్డు మీద ఉంటూ నేను దూకాలా వద్దా అని ఆలోచించకండి. ఒడ్డు మీద ఉంటుంటే ఈత రాదు, దూకితేనే ఈత వస్తుంది. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్, బిగినర్ సెంట్రిక్ అప్రోచ్, కంప్లీట్ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. మన తాలూకా బోధ్గయాలో పెట్టేటువంటి బుద్ధ స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. వినండమ్మా. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఆన్ వెన్స్డే మే 26న బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఏషియాలో. అండ్ కొన్ని కంట్రీస్లో దీన్ని వేసాక్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుడు పుడతాడు కాబట్టి వేసాక్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. బుద్ధ పూర్ణిమ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే టు సెలబ్రేట్ ద బుద్ధాస్ బర్త్ అండి. బుద్ధుని యొక్క పుట్టుకని సెలబ్రేట్ చేసుకోవడానికి బుద్ధ పూర్ణిమ ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రోజు
ఈరోజు ఇండియాస్ లార్జెస్ట్ స్టాట్యూ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధ, సో ఒక పడుకున్నటువంటి నడుము వాల్చినటువంటి బుద్ధుడు ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది, దాన్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఇన్స్టాల్ చేశారంట? బుద్ధ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ మిషన్ టెంపుల్ ఇన్ బోధ్ గయా. బుద్ధునికి నిర్వాణ ఎక్కడైతే వస్తుందో, ఎన్లైటన్మెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆ ప్రదేశంలో జ్ఞానోదయం ఎక్కడైతే అవుతుందో ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద సెరమోనీ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ డ్యూ టు కోవిడ్-19 రెస్ట్రిక్షన్స్. బుద్ధ పూర్ణిమ సెరమోనీ ఏదైతే ఉంటుందో, ఉత్సవం ఏదైతే ఉంటుందో కోవిడ్-19 రెస్ట్రిక్షన్స్ వల్ల అది సెలబ్రేట్ చేయలేదు. బట్ ద జైంట్ 100-foot ఫైబర్ గ్లాస్ స్టాట్యూ బిల్ట్ ఓవర్ 3 months బై ఎ టీమ్ ఆఫ్ 22 artisans ఇన్ కోల్కతా రిమైన్స్ ఎ ఫ్యాసినేటింగ్ వర్క్ ఆఫ్ ఆర్ట్ యాజ్ మచ్ ఫర్ ది సైజ్ ఫర్ ద వే ద బుద్ధ హ్యాస్ బీన్ డిపెక్టెడ్. సో మొత్తం ఎంత అండి? 100 feet 100 అడుగుల విగ్రహం అంట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫైబర్ గ్లాస్తో తయారు చేసినటువంటి బుద్ధుని విగ్రహం. మొత్తం ఎంతమంది తయారు చేశారు? 22 మంది కళాకారులు, ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. దే ఆర్ ఫ్రమ్ కోల్కతా అండి. సో దీని స్పెషాలిటీస్ 2. ఒకటి, ఇట్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ వర్క్ ఆఫ్ ఆర్ట్. దీని తాలూకు ఆర్ట్ అనేది అద్భుతంగా ఉండదు, కళ అనేది అద్భుతంగా ఉట్టిపడేటట్టు చేశారు. దాంతోపాటు ద బుద్ధ హ్యాస్ బిన్ డెపిక్షన్ ఆఫ్ బుద్ధ. స్టాట్యూ ఏదో బుద్ధుడు ధ్యానం చేసుకున్నట్టు ఇంకోలా పెట్టలేదు. సో బుద్ధుని తాలూకా స్టాట్యూ అనేది ఎలా పెట్టడం అనేది జరిగింది? రిక్లైనింగ్ పోస్చర్లో పెట్టడం అనేది జరిగింది. నడుము వాలుస్తూ ఉంటాడు బుద్ధుడు నడుము వాలుస్తూ ప్రపంచాన్ని చూస్తూ ఉండేటటువంటి బుద్ధుడు ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని పెట్టడం అనేది జరిగింది. అందుకు ఈ 2 స్పెషాలిటీస్ దీనిలో ఉండడం అనేది జరిగిందంట. సో కంప్లీట్గా ఈ పోస్చర్ని, డెపిక్షన్స్ని మనం దాంతోపాటు బుద్ధుని తాలూకా ముద్రాస్ని అనలైజ్ చేసే ముందు ఒక్కసారి కాస్త బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. బుద్ధిజం గురించి కొంత తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్ని కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ అనేది అర్థం కావాలంటే మీరు కొంత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో చూడండి, జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. One of the earliest civilizations that was flourished on Indian subcontinent was Harappa civilization. Harappa civilization లేదా Indus Valley civilization అంటాం. This Indus Valley civilization was flourished on the banks of river Indus. సో సింధు నది పరివాహక ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ఒక నాగరికత వెల్లివిరిసిందండి. దాన్నే మనం హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత అని పిలవడం అనేది జరుగుతుంది. వీటన్నిటి గురించి చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్నారు, ఏన్షియంట్ హిస్టరీలో కూడా మనం చదువుకున్నాం. సో హరప్పా సివిలైజేషన్ ఫ్లరిష్ అయ్యేటటువంటి టైంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్కి, ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్లో ఉండేటటువంటి హిందూ కుష్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉండేటువంటి ఖైబర్ పాస్ గుండా భారతదేశంలోకి వాళ్ళు అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్కడికి అడుగు పెడతారు? భారతదేశంలోకి అడుగు పెడతారు. వాళ్ళనే మనం ఏమంటాం? ఆరియన్స్ అంటాం. సో మన ఆరియన్స్ ఎలా వస్తారు? త్రూ హిందూ కుష్ మౌంటైన్స్లోని ఖైబర్ పాస్ గుండా భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఆర్య అంటే అర్థం ఏంటి అంటే నోబుల్ అని చెప్పి అర్థం అండి. ఆర్యులు ఒట్టిగా వస్తారా, కాలుతో మామూలుగా ఒట్టి కాలుతో వస్తారా అంటే కాదు. ఆర్యులు వాళ్ళతో పాటు చారియట్స్, రథాలు ఏవైతే ఉంటాయి రథాలను తీసుకొస్తారు. దాంతోపాటు దేని మీద వస్తారు? గుర్రాలు ఏవైతే ఉంటాయి హార్సెస్ మీద రావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఇండస్ వ్యాలీ పీపుల్కి హార్స్ అంటే ఏంటో తెలియదు. సో హార్స్ అనేది ఎవరు ఇండియాలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు? మన తాలూకా ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో ఆరియన్స్. దాంతోపాటు సోఫిస్టికేటెడ్ ఐరన్ వెపన్స్ని పట్టుకొని వస్తారు. అప్పటి వరకు మన తాలూకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఐరన్ అంటే ఏంటో తెలియదు. కానీ ఐరన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఈ భరత భూమికి ఆరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ తలకాయల్లో వేటిని మోసుకొని వస్తారు అంటే వేదాస్ని మోసుకొని రావడం అనేది జరుగుతుంది. సో 4 వేదాస్, చతుర్వేదాస్ని మోసుకొని రావడం అనేది జరుగుతుంది. వేదాలు ఎన్నండి? మొత్తం 4 వేదాలు. ఒక్కొక్క వేద చెప్పాలమ్మా. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాలని వాళ్ళు మోసుకొని రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా సోఫిస్టికేటెడ్ వెపన్స్తో, వాళ్ళ తాలూకా హార్సెస్, వీటన్నింటి తాలూకా యూజ్తో వాళ్ళు ఏం చేస్తారు? మన తాలూకా ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సబ్జుగేట్ చేసుకుంటారు, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. వాళ్ళని దాస్య అని పిలవడం అనేది మొదలు పెడతారు. ఏమని పిలుస్తారు? స్లేవ్స్. దాస్య అని పిలవడం అనేది మొదలు పెడతారమ్మ. మొదలుపెట్టిన తర్వాత వేదాలు ఏవైతే ఉంటాయో వేదాలు ఫ్లరిష్ అయినటువంటి ఒక పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం వేదిక్ పీరియడ్ అంటాం. హరప్పా సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో వేదిక్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేదిక్ పీరియడ్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 types. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, 2 లేటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఒకటమ్మా, రెండవది ఏంటి? లేటర్ వేదిక్ పీరియడ్ అనే 2 periods ఉంటాయి. ఎర్లీ వేదిక్ పీరియడ్లో
ఏం జరుగుతుంది? సో పరిస్థితులు అనేవి బాగుంటాయి, ఉమెన్కి ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది, సొసైటీలో సతీ సిస్టమ్ ఇవన్నీ యాబ్సెంట్గా ఉండడం అనేది జరుగుతుంది, నేచర్ గాడ్స్ని పూజించడం అనేది జరుగుతుంది, దాంతోపాటు ఎర్లీ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాబ్సెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పీపుల్ చాలా సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. వర్ణా సిస్టమ్ ఉండేటప్పటికీ రిజిడ్గా ఫాలో అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది. వర్ణా సిస్టమ్ వాజ్ ప్రివలెంట్. సో ఇక్కడ ఋగ్వేదాలో 10th మండలాలో, ఋగ్వేద కంప్రైజెస్ ఆఫ్ 1 to 10 మండలాస్ అండి. సో 10 చాప్టర్స్ అని అర్థం. సో ఇందులో 10th మండలాలో పూరుష సూక్త అనేటటువంటి ఒక యూనిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ పూరుష సూక్తాలో మనకి 4 వర్ణాస్ గురించి మెన్షన్ చేస్తారు. ఏంటంటే ఆ వర్ణాస్? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో 4 వీళ్ళు ఎవరైతే ఉంటారో, క్యాస్ట్ ఏదైతే ఉంటుందో, వర్ణాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రాహ్మిన్ టు ప్రిజర్వ్ ధర్మ ఇన్ ద సొసైటీ. సో సొసైటీలో ధర్మాన్ని కాపాడడమే బ్రాహ్మణుడి యొక్క బాధ్యత. క్షత్రియుడి యొక్క బాధ్యత ఏంటి? టు ప్రొటెక్ట్ ద సొసైటీని, సమాజాన్ని పరిరక్షించడం, బయట వాళ్ళ నుంచి కాపాడడం. వైశ్యుల తాలూకా ఇదేంటి? ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి చేయడం. శూద్రుల తాలూకా బాధ్యత ఏంటి? పైన ఉన్నటువంటి 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, 3 క్యాస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వ్ చేయడం. సో ఇలా 4 వర్ణాస్ ఏవైతే ఉంటాయో ఉండడం అనేది జరిగింది. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ వర్ణా సిస్టమ్. సో బ్రాహ్మణుడు క్షత్రియుడు అవ్వచ్చు, క్షత్రియుడు పని చేయొచ్చు, బ్రాహ్మణుడు వైశ్యుడు పని కూడా చేయొచ్చు, వైశ్యుడు బ్రాహ్మణుడి పని కూడా చేయొచ్చు, శూద్రుడు కూడా క్షత్రియుడి పని చేయొచ్చు. ఇలా ఒక సోషల్ మొబిలిటీ అనేది ఉండేది. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు అవ్వచ్చు, క్షత్రియులు వైశ్యులు అవ్వచ్చు, వైశ్యులు బ్రాహ్మణులు అవ్వచ్చు, ఎవరి పనైనా వాళ్ళు చేయొచ్చు. వర్ణా సిస్టమ్ ఉన్నప్పటికీ ఇట్ వాజ్ నాట్ రిజిడ్లీ ఫాలోడ్, ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. బట్ లేటర్ వేదిక్ పీరియడ్కి ఏమొచ్చింది? అన్ని తలకాయ నొప్పులు వచ్చినాయండి. సో మన తాలూకా ఉమెన్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది దిగజారిపోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ సతీ సిస్టమ్ లాంటివి ప్రివలెంట్గా ఉండడం అనేది జరిగింది. కింగ్స్ ఎవరైతే ఉంటారో, కింగ్స్ ఏంటి, ప్రజల మీద మేము అధికారులం అనేటటువంటి దీన్ని చూపించడం అనేది జరిగింది, అలాంటి అథారిటీని చూపించడం అనేది జరిగింది. సో లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చే టైంకి పరిస్థితులు అనేవి బాగా దిగజారిపోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేటర్ వేదిక్ పీరియడ్లో బ్రాహ్మిన్ డామినేషన్ కూడా విపరీతంగా పెరిగింది. యజుర్వేదాలో చెప్పినటువంటి రైట్స్ అండ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ కూడా రావడం అనేది జరిగింది. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడండి. సో మన తాలూకా వర్ణా సిస్టమ్ కూడా రిజిడ్గా అయినందువల్ల శూద్రులు ఇంకాస్త ఇబ్బందిలోకి నెట్టబోతున్నారు. అర్థమైందా? చాలా పరిస్థితులు అనేవి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి మారిపోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు డ్యూరింగ్ లేటర్ వేదిక్ ఏజ్ మెనీ న్యూ రిలీజియన్స్ అనేవి రావడం అనేది జరిగింది. వేదిక్ రిలీజియన్ మాత్రమే కాకుండా కొత్త రిలీజియన్స్ అనేవి పురుడు పోసుకోవడం అనేది జరిగింది. సో ఏంటా రిలీజియన్స్ అంటే, ప్రామినెంట్ రిలీజియన్స్ వచ్చేసి జైనిజం, బుద్ధిజం. ఇంకొక రిలీజియన్ ఉంది, అదేంటి అంటే అజీవక రిలీజియన్. మక్కలి గోసపుత్ర ఎస్టాబ్లిష్ చేసినటువంటి అజీవక రిలీజియన్. ఈ 3 రిలీజియన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఈ 3 రిలీజియన్స్ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే శ్రమణ మూమెంట్ అండి. శ్రమణ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే శ్రమణ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే బ్రాహ్మణుల యొక్క డామినేషన్ అనేది తగ్గించడానికి, దాంతోపాటు అదర్ 3 సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులకి సమానమైనటువంటి పరపతి, సమానమైనటువంటి గౌరవం, రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీని పొందడానికి వాళ్ళు ఈ శ్రమణ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇది బ్యాక్గ్రౌండ్. శ్రమణ మూమెంట్ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత బుద్ధిజంలోకి వెళ్దాం. చూడండి. సో చూడండి అమ్మా, వై శ్రమణ మూమెంట్ స్టార్టెడ్. శ్రమణ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ 4 అండి. ఒకటి, హిందూయిజం హ్యాడ్ బికమ్ రిజిడ్. హిందూయిజం అనేది చాలా రిజిడ్గా మారడం అనేది జరిగింది. సో కాంప్లెక్స్ రిచువల్స్ అండ్ రైట్స్ ఏవైతే ఉంటాయో, వేదాల్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలు, ఈ వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ఆచరించలేకపోయేవాళ్ళు. చాలా కష్టం అనేది మొదలైంది. ఎప్పుడైనా ఒక వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు బ్రాహ్మణుడు ఏం చెప్పేవాడు? పలానా యాగం చేయవాయే అని చెప్పేవాడు. యాగం చేయకపోతే నువ్వు పాపాత్ముడివి అనేవాడు. సో రైతులకి అంతంత మాత్రం సంపాదన ఉండేది. మరి వాళ్ళు ఆ కొబ్బరికాయలు, లేకపోతే ఆ గోదానాలు, లేకపోతే భూదానాలు చేస్తూ ఇవ్వగలరా? ఆ క్రతువులు అనేవి చేయగలరా? ఆ వేదిక్ రైట్స్ అండ్ రిచువల్స్ చేయగలరా? చేయలేరు. సో దీస్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. ఎవరు? బ్రాహ్మణుల పట్ల. రెండవది వర్ణా సిస్టమ్. వర్ణా సిస్టమ్ వల్ల ఆపర్చునిటీస్, అవకాశాలు, క్యాస్ట్ సిస్టమ్ వల్ల అవకాశాలు అనేవి అన్ఈక్వల్గా ఉండడం అనేది జరిగింది. బ్రాహ్మణులు అద్భుతమైనటువంటి హోదాని సమాజంలో అనుభవించడం అనేది మొదలుపెట్టారు. క్షత్రియులు కూడా అద్భుతమైనటువంటి హోదాను అనుభవించడం అనేది మొదలుపెట్టారు. వైశ్యులు, శూద్రులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ గ్రోత్
అండ్ ప్రాస్పరిటీ, వాళ్ళకి అవకాశాలు కానీ వాళ్ళకి డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ కానీ తక్కువ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బ్రాహ్మణిక్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో, బ్రాహ్మణిక్ డామినెన్స్. సో క్షత్రియులు పరిపాలిస్తున్నప్పటికీ, భూమి అనేది క్షత్రియుల తాలూకు అండర్లో ఉన్నప్పటికీ, వాళ్ళు టైటిల్స్ అనేవి అనుభవిస్తున్నప్పటికీ, బ్రాహ్మణులే సొసైటీలో లీడింగ్ ఫ్యాక్టర్గా ఉండడం అనేది జరిగింది, లీడింగ్ ఫీల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో అది క్షత్రియులు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. దాంతోపాటు యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్. ఐరన్ టూల్స్ అనేవి మనకి ఏం చెప్పాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి ఇనుము అనేది తెలియదు, ఐరన్ అనేది తెలియదు. ఐరన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు, ఆర్యులు ఎవరైతే ఉంటారో ఆరియన్స్ అని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఐరన్ టూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, నాగళ్ళు వచ్చినాయి, డిఫరెంట్ అగ్రికల్చరల్ టూల్స్ వచ్చినాయి. టూల్స్ వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీ పెరిగింది, పంట యొక్క దిగుబడి పెరిగింది. సో బాగా ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నారు. పీజెంట్స్ ఉన్నటువంటి శూద్రాస్ ఎవరైతే ఉన్నారో శూద్రులు సంపాదిస్తున్నారు. ఈ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్, దాన్ని అమ్మి కొనుగోలు చేసి వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి పొజిషన్లోకి రావడం అనేది జరిగింది. వైశ్యాస్ కూడా ప్రాస్పరస్గా ఎదుగుతున్నారు. సో ద అల్టిమేట్ అథారిటీ, ల్యాండ్ అథారిటీ ఎవరి మీద ఉంది, క్షత్రియులకు ఉండేది. క్షత్రియులు కూడా పవర్ఫుల్గా ఉన్నారు, కానీ అల్టిమేట్ డామినెన్స్ ఎవరికి ఉంది, కానీ బ్రాహ్మణులకు ఉంది. సో వీళ్ళ మధ్య ఏం మొదలైంది, ఒక రకమైనటువంటి ఈర్ష్య అనేది మొదలవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు లెండింగ్ ప్రాక్టీసెస్ కూడా మొదలైనాయండి. సో వడ్డీ వ్యాపారం ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేది జరిగింది. సో వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెండింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేసేవాళ్ళు, వడ్డీకి ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం అనేది మొదలైందో, ఏంటి మొదలైంది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వైశ్యులు ప్రాస్పరస్గా అవ్వడం మొదలుపెట్టారు. కానీ పోనీ డబ్బు ఉంది కానీ వాళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఉందా అంటే లేదు, మొత్తం అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులు ఏం చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు దీస్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళండి. ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ అంటే ఏంటి, వాళ్ళ తాలూకా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్స్ని ఏం చేసేవాళ్ళు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. న్యూ ల్యాండ్స్ అనేవి వాళ్ళు కనుగొనడం అనేది జరిగింది. సో న్యూ ల్యాండ్స్ అనేవి ఎప్పుడైతే వచ్చినాయో కొత్త కొత్త భూములు అనేవి కల్టివేషన్లోకి రావడం అనేది జరిగింది. అడవులన్నింటినీ కొట్టేసి వీటిని వ్యవసాయ భూములుగా మార్చడం అనేది జరిగింది పీజెంట్స్. సో ఎప్పుడైతే వ్యవసాయ భూములు పెరుగుతున్నాయో, కల్టివేషన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో, దీస్ పీపుల్ కూడా ప్రాస్పరస్గా ఎదుగుతున్నారు. కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ ఏమైనా మారుతుందా, మారట్లేదు. దాంతోపాటు లాంగ్వేజ్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అండి. ఓన్లీ సంస్కృతం, డామినెంట్ లాంగ్వేజ్ అయినటువంటి సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో, సాంస్క్రిట్ని బ్రాహ్మణులు మాత్రమే చదవాలి గురుకులాల్లో అనేటటువంటి ప్రొవిజన్ ఉండేది. బికాస్ ఆఫ్ దిస్ రిజిడ్ ఫాలోయింగ్ ఆఫ్ వర్ణా సిస్టమ్. అర్థమైందా? సో బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మిన్స్ అనే వాళ్ళకి మాత్రమే సాంస్క్రిట్ పరిమితం అవ్వడం వల్ల ఏం జరిగింది, దాంతోపాటు వేదాస్ కూడా సంస్కృతంలో రాయబడ్డం వల్ల, సాంస్క్రిట్లోనే ఉండడం వల్ల ఈ తాలూకా నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేదాలు అనేవి దూరమైనవి. బ్రాహ్మిన్ డామినెన్స్తో డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త మతాలు కావాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. సో అందుకే అప్పుడు శ్రమణ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ శ్రమణ మూమెంట్, సో డిఫరెంట్ రిలీజియన్స్ ఎవాల్వ్డ్. 3 ప్రామినెంట్ రిలీజియన్స్ ఏంటి, ఫస్ట్ ఇది జైనిజం, రెండవది బుద్ధిజం, మూడవది అజీవక రిలీజియన్. జైనిజంని ఇంట్రడ్యూస్ చేసినటువంటి, జైనిజంని ప్రామినెన్స్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, వర్ధమాన మహావీర. బుద్ధిజంని ప్రామినెన్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, మహానుభావుడు, ప్రపంచానికి పీస్ అండ్ ప్రాస్పరిటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధ, ద లైట్ ఆఫ్ ఏషియా అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో మూడవది అజీవక రిలీజియన్. అజీవక రిలీజియన్ అంత ప్రామినెన్స్లోకి రాలేదు, బట్ అజీవక రిలీజియన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, వర్ధమాన మహావీర యొక్క ఫ్రెండ్ అయినటువంటి మక్కలి గోసపుత్త. మక్కలి గోసపుత్త ఇది చేయడం అనేది, స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ అజీవక రిలీజియన్ కన్ఫైన్ టు ఓన్లీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఓన్లీ వెరీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ఇండియా, అంత స్ప్రెడ్ అవ్వడం అనేది జరగలేదు. సో ఇప్పుడు మన కాంటెక్స్ట్లో రిలేటెడ్ అయినటువంటి బుద్ధిజం గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. బుద్ధిజం అంటే, ఇజం అంటే ఏంటి అంటే ఐడియాలజీ. ద ఐడియాలజీ దట్ రివాల్వ్స్ అరౌండ్ బుద్ధ, బుద్ధుని చుట్టూ తిరిగేటటువంటి ఒక ఐడియాలజీని బుద్ధిజం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకీ బుద్ధ, వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ బుద్ధ? బుద్ధ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే ఎన్లైటెండ్, జ్ఞాని అనే అర్థం అండి. ఎన్లైటెండ్ అని చెప్పి అర్థం. అర్థమైందా? బుద్ధుని యొక్క అసలు పేరేంటి అంటే సిద్ధార్థ. సిద్ధార్థ అంటే అర్థం ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్, దోస్ హూ అచీవ్స్ హిజ్ ఎయిమ్. సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా,
నీ తాలూకా ఆశయాన్ని నువ్వు ఒకవేళ తీర్చుకోగలిగితే, నీ తాలూకా ఆశయాన్ని, నీ తాలూకా లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలిగితే నిన్ను సిద్ధార్థ అని పిలవడం అనేది జరుగుతుంది. నువ్వు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు, నువ్వు తెలుగు మీడియం నుంచి అవ్వచ్చు, నీకు పుస్తకాలు లేకపోవచ్చు, బట్ ఇఫ్ యూ క్రాక్ యూపీఎస్సీ, ఇఫ్ యూ క్రాక్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఉన్న సంథింగ్, యూ విల్ బి కాల్డ్ సిద్ధార్థ. సిద్ధార్థ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ హిస్టరీలో, ప్రపంచ చరిత్రలో మొదటిసారి లిబర్టీ అండ్ ఈక్వాలిటీని ప్రీచ్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ రిలీజియన్ ఏంటి అంటే బుద్ధిజం. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్వేచ్ఛా సమానత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానవాళికి, మ్యాన్ కైండ్కి ప్రీచ్ చేసినటువంటి, బోధించినటువంటి రిలీజియన్ మతం ఏదంటే బౌద్ధ మతం అమ్మ. అర్థమైందా? బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని, బుద్ధిజంని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? బుద్ధ. గౌతమ బుద్ధ ఎవరైతే ఉంటారో గౌతమ బుద్ధ. ఒకసారి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో బుద్ధుని యొక్క లైఫ్ గురించి కూడా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వెళ్దాం. మేము ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటాం కదా, సో ఈ టాపిక్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం. మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఆర్టికల్లో ఏమొచ్చిందో అది కూడా చెప్తాను. సో లెట్ us లుక్ ఎట్ బుద్ధాస్ లైఫ్. బుద్ధుని యొక్క జీవితం గురించి చూద్దాం. సో బుద్ధుడు ఎక్కడ పుట్టడం అనేది జరుగుతుంది అంటే, బుద్ధుడు కపిలవస్తు, ప్రజెంట్ నేపాల్లో ఉండడం అనేది జరిగింది. నేపాల్లోని కపిలవస్తులోని లుంబిని వనంలో పుట్టడం అనేది జరుగుతుంది. బుద్ధుని యొక్క క్లాన్ ఏంటి అంటే శాక్య క్లాన్. బుద్ధుని యొక్క క్లాన్ ఏంటండి? శాక్య క్లాన్. అందుకే బుద్ధుడిని ఏమని పిలుస్తారు అంటే శాక్యముని అని పిలుస్తారు. ఇంకొకటి ఏమని పిలుస్తారంటే శేఖజ్ఞాని అని పిలుస్తారు. ఇంకొకటి సిద్ధార్థ అని పిలవడం అనేది కూడా జరుగుతుంది. ద లైట్ ఆఫ్ ఏషియా అని కూడా బుద్ధుడిని పిలవడం అనేది జరుగుతుందమ్మా. బుద్ధుడు ఎక్కడ పుడతాడు? కపిలవస్తువులో పుట్టడం అనేది జరుగుతుంది. బుద్ధుని యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటి అంటే శుద్ధోదన అండ్ మహామాయ. శుద్ధోదన రూల్స్ ఓవర్ కపిలవస్తు. కపిలవస్తువుని ఆయన పరిపాలించడం అనేది జరుగుతుంది. సో బుద్ధ ఈజ్ బేసికల్లీ ఫ్రమ్ క్షత్రియ అండి. క్షత్రియ వర్ణానికి చెందినటువంటి ఒక రూలర్. సో దాంతోపాటు మన తాలూకా ఇతను ఎవరైతే మక్కలి గోసపుత్ర కూడా క్షత్రియ, వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్షత్రియుడండి. సో బుద్ధుడు, మన తాలూకా సిద్ధార్థ ఎవరైతే ఉంటారో ఆయన క్షత్రియ దీనికి సంబంధించిన వాడు. క్లాన్ ఏంటి? శాక్య క్లాన్ ఏదైతే ఉంటుందో శాక్య తెగకి సంబంధించినటువంటి వాడు. తల్లిదండ్రుల పేరు శుద్ధోదన అండ్ మహామాయ. సో మహామాయ ఎప్పుడైతే మహామాయ కడుపులో, గర్భంలో బుద్ధుడు అనే వ్యక్తి ఉండడం అనేది జరుగుతుందో, మహామాయ కల్లో, డ్రీమ్లో ఏమొస్తుంది అంటే ఒక వైట్ ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో ఎలిఫెంట్ రావడం అనేది జరుగుతుంది. వైట్ ఎలిఫెంట్, మహామాయ అప్పటికే ఒక కాన్పుని కోల్పోతుందండి, అబార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎలిఫెంట్ రావడాన్ని ఆవిడ ఏదో అనుకుంటుంది, ఎలిఫెంట్ వచ్చింది ఏంటి దీని సంగతి అని చెప్పి భయపడడం అనేది జరుగుతుంది. కానీ ఏం జరగదు, బుద్ధుడు ఆరోగ్యంగా గర్భంలో ఉండడం అనేది జరుగుతుంది. మహామాయ ఎవరైతే ఉంటారో తన 9వ నెలలో 9th మంత్లో, మనకి బుద్ధుడు గర్భంలో ఉన్నప్పుడు 9th మంత్లో మన మహామాయ ఆవిడ తాలూకా పుట్టినిల్లైనటువంటి దేవదహకి వెళ్తుందండి. ఆవిడ దేవదహకి వెళ్ళే టైంలో, వెళ్ళే మార్గ మధ్యంలో ఆవిడకి లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, పురుట్ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. పురుట్ నొప్పుల్లో అప్పుడు వెంటనే పల్లకీని దించి ఆవిడని ఏం చేస్తారు అంటే పక్కనే ఉన్నటువంటి లుంబిని వన ఏదైతే ఉంటుందో ఒక తోటలోకి, ఒక గార్డెన్లోకి తీసుకెళ్తారు. చెట్టు కింద ఆవిడని పెట్టడం అనేది జరుగుతుంది. సో చెట్టు కిందనే ఆవిడ ఒక ప్రపంచమే ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక గొప్ప మహానుభావుడిని కండం అనేది జరుగుతుంది. ఆయన పేరే గౌతమ బుద్ధ. ఒక గొప్ప వ్యక్తిని కండం అనేది జరుగుతుందమ్మ. సో బుద్ధుడు పుట్టి ఒక బంగారు ఊయలు ఏదైతే ఉంటుందో ఊయల్లో ఉంటాడు. రాజుని తాలూకా బిడ్డ కదా, ఊయల్లో ఉండడం అనేది జరుగుతుంది. బుద్ధుని తాలూకా జాతకం చూడడానికి కాశ్మీర ప్రాంతం నుంచి అసిక అనేటటువంటి ఒక మహాముని ఎవరైతే ఉంటారో ఆయన పిలవడం అనేది జరుగుతుంది. దిస్ అసిక మహాముని ఎవరైతే ఉంటారో ఆయన, సో దిస్ పర్టికులర్ బాలింత అయినటువంటి మహామాయను చూస్తాడు. దాంతోపాటు నీలమైనటువంటి కళ్ళు ఏవైతే ఉంటాయో కళ్ళు ఉన్నటువంటి బుద్ధుడిని చూస్తాడండి, సిద్ధార్థుడిని చూస్తాడు. దాంతోపాటు అతని పాదాలను కూడా పైనుంచి కింద వరకు చూడడం అనేది జరుగుతుంది. చూసి బుద్ధుని యొక్క జాతకం చెప్తాడు, బుద్ధుని యొక్క భవిష్యత్తు చెప్తాడు. సో ఏమని అడుగుతాడంటే, మహామాయ ఎప్పుడు చెప్తుంది, నాకు గర్భంలో ఉండేటప్పుడు, ఈ పిల్లాడు గర్భంలో ఉండేటప్పుడు నాకు వైట్ ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా కల్లోకి వచ్చిందని చెప్తుంది ఆవిడ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని అసిక మహాముని ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, ఇదిగో చూడమ్మా, ఈ కళ్ళు ఉన్నాయి చూసావా, ఈ నీలమైనటువంటి కళ్ళు ప్రపంచం, మనం ఎవ్వరం చూడనటువంటి ప్రపంచాన్ని ఈ కళ్ళు చూస్తాయి. ఈ పాదాలు ఉన్నాయి చూసావమ్మా, మనం ఎప్పుడు తిరగనటువంటి ప్రాంతాలని ఈ పాదాలు తిరుగాడుతాయి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈయన గొప్ప
ముని అవుతాడు, లేకపోతే ఒక మహాచక్రవర్తి అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి ఏం చెప్తాడు అసిక మహాముని? తన తాలూకా శుద్ధోదన ఎవరైతే ఉంటారో శుద్ధోదనకి మన తాలూకా సిద్ధార్థుని యొక్క జీవితాన్ని పరిచయం చేస్తాడు. అప్పుడు ఋషులు ఎలా అయ్యేవాళ్ళంటే ప్రపంచంలో ఉండేటటువంటి బాధల్ని చూసి ప్రపంచం అంతా బాధే ఉంది, సారోయే ఉందని చెప్పి ఋషులుగా మునులుగా మారిపోయేవాళ్ళండి. అప్పుడు సిద్ధార్థుడు మన తాలూకా శుద్ధోదండకి ఒక భయం ఏర్పడుతుంది. నా కొడుకు మహాముని అయిపోతాడేమో, నా తాలూకా వారసుడు అనేవాళ్ళు నాకు ఉండరేమో అని చెప్పి ఏం చేస్తాడు, మన తాలూకా శుద్ధోదనుడు సిద్ధార్థుడు ఎవరైతే ఉంటారో తన కొడుకైనటువంటి సిద్ధార్థుని 4 గోడల మధ్య పెంచడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటటువంటి కష్టాలు, ప్రాపంచిక కష్ట సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియకుండా ఇది పెంచడం అనేది జరుగుతుంది. సిద్ధార్థుడు పుట్టినటువంటి 7 రోజుల్లో మన మహామాయి చనిపోతారండి. చనిపోయిన తర్వాత అతని సవతి తల్లి, పినతల్లి, స్టెప్ మదర్ అంటాం, ఆంటీ గౌతమి ఎవరైతే ఉంటారో గౌతమి పెంచడం అనేది జరుగుతుంది. గౌతమి బాలాశ్రీ అనడం అనేది జరుగుతుంది. ఈవిడ బుద్ధుడిని పెంచడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఉమెన్ టు టేక్ బుద్ధిజం, ఫస్ట్ ఉమెన్ టు ఫాలో బుద్ధిజం వాజ్ గౌతమి అండి. సో బుద్ధుని పినతల్లైనటువంటి గౌతమి మొదటిసారి బుద్ధిజం తీసుకున్నటువంటి మొదటి ఉమెన్గా మారడం అనేది జరుగుతుంది. సో తర్వాత బుద్ధుడు తన 16th ఏజ్లో 16వ ఏట యశోధర అనేటటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాహుల అనేటటువంటి ఒక అందమైన బిడ్డకి జన్మనివ్వడం కూడా జరుగుతుంది. తర్వాత సో ఎప్పుడైతే శుద్ధోదన రిటైర్మెంట్కి ఏజ్కి రావడం అనేది జరుగుతుందో శుద్ధోదన అడుగుతాడు, సో ఇట్ వాజ్ ద రైట్ టైం టు బీ ఆన్ థ్రోన్, నీకు రాజ్యాన్ని అప్పగించేటటువంటి సమయం ఆసన్నమైంది. సో సింహాసనాన్ని ధరించు అంటే మన తాలూకు బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఓకే డాడీ, కానీ నేను మన రాజ్యాన్ని చూడాలి, మన రాజ్యాన్ని సందర్శించాలి, చూసిన తర్వాతే నేను బాగా పరిపాలన చేయగలుగుతాను, అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాను అంటాడు. సరే అని చెప్పి మన తాలూకు శుద్ధోదనుడు చెన్న అనేటటువంటి ఒక చారియట్, ఒక రథసారథి ఎవరైతే ఉంటారో ఆయనతో కంటక అనేటటువంటి ఒక గుర్రాన్ని ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో 3 హార్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హార్స్ బుద్ధుడు మహాభినిష్క్రమన్ అంటే తన తాలూకా ఇదేదైతే ఉంటుందో, తన తాలూకా రాజమందిరం ఏదైతే ఉంటుందో దాన్ని విడిచి బయటికి వెళ్ళేటటువంటి గుర్రం ఏదైతే ఉంటుందో, దానికి వెళ్ళడానికి ఉపయోగించినటువంటి గుర్రం, దట్ ఈజ్ కంటక అనేటటువంటి హార్స్. దాంతోపాటు అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క హార్స్ అండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని నేమ్ ఏంటంటే బ్యూసిఫాలస్ అమ్మ. దాంతోపాటు మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉంటారో మహారాణా ప్రతాప్ యొక్క హార్స్ దట్ ఈజ్ చాతక్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆయన బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. బయటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఒక 4 విషయాలను చూస్తాడు. ఏంటి, ఒక ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఆయన్ని, దాంతోపాటు ఒక సిక్ మెన్ ఎవరైతే ఉంటారో ఆయన్ని, దాంతోపాటు ఒక కాప్స్, ఒక శవం ఏదైతే ఉంటుందో శవాన్ని, దాంతోపాటు ఒక మాంక్ ఎవరైతే ఉంటారో, ఒక సన్యాసి ఎవరైతే ఉంటారో ఆయన్ని చూడడం అనేది జరుగుతుంది. చూసి ఒక కన్క్లూజన్కి వస్తాడు, ప్రపంచం అంతా దుఃఖం తప్ప ఇంకేం లేదు. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. సో విచారం తప్ప ఇంకేం లేదు. సో ప్రపంచంలో దిస్ వరల్డ్ యొక్క అసలైన మీనింగ్ ఏంటి, శాశ్వతమైనటువంటి సంతోషం లేదు. సంతోషం అనేది కావాలంటే ఏం చేయాలి, దానికి ఏం కనుక్కోవాలని చెప్పి అనేటటువంటి ఒక కోరికతో, సత్యాన్వేషణతో, ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ ఆయన బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సో బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ కంటక అనేటటువంటి హార్స్, చెన్న అనేటటువంటి ఒక రథసారథి ఎవరైతే ఉంటారో, చారియట్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరితో బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. దట్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ మహాభినిష్క్రమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బుద్ధుడు రాజ్యం వదిలి బయటకు వచ్చేటటువంటి ఈవెంట్ని మహాభినిష్క్రమన్ అంటారు. తర్వాత బుద్ధుడు వైశాలి అనేటటువంటి సిటీకి చేరుకుంటాడు. సిటీకి చేరుకున్న తర్వాత అక్కడ అలారకామ అండ్ దాంతోపాటు ఉద్దక రామపుత్ర అనేటటువంటి ఇద్దరు పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు టీచర్స్ ఎవరైతే ఉంటారో, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సమాధి, మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ నేర్చుకుంటాడండి. తర్వాత ఎక్కడికి వెళ్ళడం, మగధకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మగధకి తిరుగుతాడు. సో విత్ బేర్ ఫుట్, రాజు తాలూకా బిడ్డ 12 సంవత్సరాలు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి బుద్ధుడు సో విత్ బేర్ ఫుట్, కాళ్ళు ఒక చెప్పులు కూడా లేకుండా ఎండనగా వాననగా తిరుగాడుతూ ఉంటూ భిక్షాటన చేస్తూ ఒక నొమాడిక్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది గడపడం అనేది జరుగుతుంది. ఎవరండి, మన బుద్ధుడు. లాస్ట్కి ఎక్కడికి చేరుకుంటాడంటే ఉరువేల అనేటటువంటి ఒక ప్లేస్కి చేరుకుంటాడండి. ఉరివేల అనేటటువంటి ప్లేస్లో 49 రోజుల పాటు 49 డేస్ పాటు ఒక పీపల్ ట్రీ కింద, ఒక బోధి వృక్షం కింద సో విపరీతమైనటువంటి తపస్సు అనేది చేయడం అనేది జరిగింది. రిగరస్ మెడిటేషన్ చేస్తాడు. చేసిన తర్వాత బుద్ధునికి ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం ఏదైతే ఉంటుందో జ్ఞానోదయం రావడం అనేది జరుగుతుంది. సో దట్ పర్టిక్యులర్ ఈవెంట్, బుద్ధునికి జ్ఞానోదయం వచ్చినటువంటి ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఆ ఈవెంట్ని నిర్వాణ లేదా సంబోధి అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. బుద్ధిస్ట్ లిటరేచర్లో ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. సో జ్ఞానోదయం వచ్చినటువంటి బుద్ధుడు ఎవరైతే ఉంటారో మొదట ఒక ముద్ర వేస్తాడండి. ఆ ముద్ర పేరు ఏంటి అంటే భూమి స్పర్శ ముద్ర.
భూమిని ఇలా టచ్ చేస్తాడు, మట్టం వేసుకుంటూ భూమిని టచ్ చేస్తాడు. టచ్ చేసి ఏం చెప్తాడంటే, ఇదిగో డియర్ మదర్ ఎర్త్, ఓ భూమాత, నాకు ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం వచ్చిందనడానికి ఏవి ఇక్కడ లేవు, ఏవి చుట్టుపక్కల ఎవరూ లేరు. నాకు జ్ఞానోదయం వచ్చిందనడానికి సాక్ష్యం నువ్వు భూమాత, నువ్వు ఈ పీపల్ ట్రీ ఏదైతే ఉంటుందో, ఈ పీపల్ ట్రీ బోధి వృక్షం ఏదైతే ఉంటుందో, ఈ బోధి వృక్షం, ఇక్కడ ఉన్నటువంటి రాయి రప్ప, ఇక్కడ ఉన్నటువంటి ఎండుటాకులు, ఇవే సాక్ష్యాలు అని చెప్పి మన తాలూకా బుద్ధుడు ఆ ముద్ర ఏదైతే ఉంటుందో అది వేయడం అనేది జరుగుతుంది. సో బుద్ధునికి ఎప్పుడైతే జ్ఞానోదయం రావడం అనేది జరుగుతుందో, జ్ఞానోదయం వచ్చిన తర్వాత దిస్ పర్టిక్యులర్ ఉరివేళ ఏమవుతుంది అంటే బోధగయాగా మారడం అనేది జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ పీపల్ ట్రీ, సామాన్యమైనటువంటి కామన్ పీపల్ ట్రీ ఏమవుతుంది అంటే బోధి ట్రీగా మారడం అనేది జరుగుతుంది. సిద్ధార్థుడు ఏమవుతాడంటే గౌతమ బుద్ధుడుగా మారడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ వాట్ వర్ ద చేంజెస్ అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఉరువేళ బోధగయాగా మారుతుంది, పీపల్ ట్రీ బోధి ట్రీగా మారుతుంది, సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా మారడం అనేది జరుగుతుంది. సో బుద్ధుడికి వచ్చినటువంటి జ్ఞానోదయాన్ని బుద్ధుడు తమ తాలూకా శిష్యులకి చెప్పాలనుకుంటాడు. సో 5 శిష్యుల్ని పక్కన పెట్టుకొని ఈ 5 డిసైపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ శిష్యులకి తన తాలూకా జ్ఞానాన్ని చెప్పడం అనేది జరుగుతుంది, ప్రీచ్ చేస్తాడు. తన తాలూకా ఫస్ట్ సెరమనీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ చేయడం అనేది జరుగుతుందంటే ప్రజెంట్ సారనాథ్ దగ్గరలో ఉండేటటువంటి రిషిపత్తన మృగదావన అనేటటువంటి ఒక డీర్ పార్క్లో చెప్పడం అనేది జరుగుతుంది. దాన్నే దట్ పర్టికులర్ ఈవెంట్ ఫస్ట్ సెరమనీ ధర్మచక్ర పరివర్తన అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏం చెప్తాం? ధర్మచక్ర పరివర్తన అంటాం. సో అద్భుతంగా మన తాలూకా వివిధ ప్రాంతాలకు తిరుగుతాడు. బుద్ధునికి ఒక హిప్నోటిక్ స్టైల్ ఉంటుందండి. బుద్ధుని తాలూకా ఉపన్యాసం, ప్రీచ్, సెరమోనీస్ వింటే నువ్వు బుద్ధిజం తీసుకోకుండా ఉండలేవు. బుద్ధుడు ఒక డ్రగ్ లాంటి ఇన్ఫ్లుయెన్స్ కలగజేస్తాడు ప్రజలందరి మీద. సో గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతుందో చెప్తాను. సో మన తాలూకు శుద్ధోదండికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన పేరు ఏంటి అంటే బింబిసార. బింబిసార ఏం చేస్తాడంటే, బింబిసార మగధని పరిపాలిస్తాడు. బింబిసార ఏం చేస్తాడంటే మొత్తం 10 గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? సిద్ధార్థుని దగ్గరికి పంపించి, మళ్ళీ మీ రాజ్యానికి వచ్చేసి నీ రాజ్యాన్ని నువ్వు చక్రవర్తి వేలు. ఈ ఆఫర్డ్ థ్రోన్, సో అధికారాన్ని ఆఫర్ చేస్తాడు. సో ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ ఒక గ్రూప్ వెళ్తారు. సో మన తాలూకా బుద్ధుడిని కన్విన్స్ చేయడానికి ఫస్ట్ గ్రూప్ ఏం మారిపోతారు? బుద్ధుని తాలూకా ఉపన్యాసం విని వాళ్ళు బుద్ధుడిని, మన సిద్ధార్థుడిని తిరిగి వెనక్కి తీసుకెళ్ళబోయి వాళ్ళు బుద్ధుని యొక్క శిష్యులుగా మారిపోతారు. రెండవ గ్రూప్ వస్తుంది. రెండవ గ్రూప్ వచ్చి ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా బుద్ధుని యొక్క శిష్యులుగా మారిపోతారు. మూడవ గ్రూప్ వెనక్కి తీసుకెళ్ళడానికి వచ్చి వాళ్ళు కూడా బుద్ధుని యొక్క శిష్యులుగా మారిపోతారు. 10th గ్రూప్ వస్తుంది. ఇన్నిసార్లు బింబిసార పంపిస్తున్నాడు కదా అని చెప్పి 10th గ్రూప్తో వెనక్కి వెళ్తాడండి. ఎవరండి? మన బుద్ధుడు ఎవరైతే ఉంటారో బుద్ధుడు. బింబిసార ఎవరైతే ఉంటారో బింబిసారాన్ని కలుసుకుంటాడు. బింబిసార ఏమనుకుంటాడు? తనని కన్విన్స్ చేసి మళ్ళీ తనకి రాజ్యాన్ని అప్పగిద్దాం అనుకుంటాడు. కానీ ఈవెన్ కింగ్ బింబిసారాని కూడా బుద్ధిజంని తీసుకునేటట్టు మార్చేస్తాడు. ఎవరండి? మన బుద్ధుడు ఎవరైతే ఉంటారో బుద్ధుడు. తర్వాత ఎక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది? మన తాలూకా ఇక్కడికి మన కపిలవస్తు, మన తాలూకా తండ్రి శుద్ధోదండి దగ్గరికి వస్తాడు. శుద్ధోదండికి వచ్చిన తర్వాత తన తండ్రి శుద్ధోదండి కూడా, శుద్ధోదండి కన్విన్స్ చేయాలని చూస్తాడు బుద్ధుడిని, రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని. శుద్ధోదండి కూడా బుద్ధిజంను తీసుకుంటాడు. తన భార్య యశోధర కూడా బుద్ధిజంను తీసుకుంటుంది. తన తల్లి అయినటువంటి, తన ఆంటీ అయినటువంటి గౌతమి కూడా బుద్ధిజంను తీసుకుంటుంది. తన కొడుకు అయినటువంటి రాహుల్ని కూడా బుద్ధిజంను తీసుకుంటాడు. చెప్పాను కదా, బుద్ధుడు ఒక డ్రగ్ అండి, అర్థమైందా? ఒక స్ట్రాంగెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. బుద్ధుని తాలూకా ఉపన్యాసం ఒక్కసారి వింటే చాలు, బుద్ధిజంని తీసుకోకుండా ఉండలేరు. అంతెందుకు, ఇంట్లో బుద్ధుని తాలూకా ఒక విగ్రహాన్ని పెట్టుకోండి, చిన్నది. సో బుద్ధుని జ్ఞానం, మెడిటేషన్ చేసే విగ్రహం, దాన్ని ఒక్కసారి కరెక్ట్గా ఒక 30 సెకండ్లు చూడండి. మీకు తెలియకున్నటువంటి ఒక దీనిలోకి వెళ్ళిపోతారు, ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు. దట్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధ. అర్థమైందా? ప్రపంచ స్థితిగతుల మీద, ప్రపంచం తాలూకా శాంతి మీద, ప్రపంచం యొక్క ప్రోగ్రెస్ మీద ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ వేసినటువంటి వ్యక్తుడు ఎవరు అంటే బుద్ధుడు. ఆ బుద్ధుడిని కన్నటువంటి అద్భుతమైనటువంటి దేశం ఏంటంటే మన భారతదేశం. అర్థమైందా? నెక్స్ట్, సో ఇంత అద్భుతమైనటువంటి బతికి చాలామందికి శాంతిని, సమానత్వాలని పరిచయం చేసినటువంటి బుద్ధుడు తన 80వ ఏట 80th ఇయర్లో మహాపరినిర్వాణ చెందడం అనేది జరుగుతుంది. కుశీనగర్ ఏదైతే ఉంటుందో కుశీనగరంలో సో చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే మహాపరినిర్యాణ అని చెప్పి అనడం అనేది జరుగుతుందాం. సో ఇంకొకటి చెప్పాలి అంటే బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడు ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం పొందిన రోజు, బుద్ధుడు చనిపోయిన రోజు ఒకటే. దట్ ఈజ్ వైశాఖ శుద్ధ పూర్ణిమ. సో వైశాఖ శుద్ధమ పూర్ణిమ రోజే బుద్ధుడు పుట్టడము, బుద్ధుడు ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం తెచ్చుకోవడం, బుద్ధుడు చనిపోవడం కూడా జరుగుతుంది. బుద్ధుడు పుట్టినరోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బుద్ధ పూర్ణిమ అని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్ ద మేజర్ ఈవెంట్స్ బుద్ధుని తాలూకా లైఫ్లో మీకు చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి.
సో దీస్ ఆర్ సమ్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ బుద్ధాస్ లైఫ్. బుద్ధుని యొక్క లైఫ్కి అసోసియేట్ అయినటువంటి ఈవెంట్స్, గ్రేటెస్ట్ ఈవెంట్స్ అండి. అండ్ వాటిని స్తూపాల్లో సింబల్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. దానికి ఒక సింబల్ కూడా అసైన్ చేయడం అనేది జరిగింది. మెనీ టైమ్స్ ప్రిలిమ్స్లో ఈ సింబల్స్ని అడిగారు, జాగ్రత్తగా వినండి. బుద్ధుని యొక్క జన్మ, బర్త్ని సూచించేటటువంటి సింబల్ ఏంటంటే లోటస్ అండి, తామర పువ్వు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లోటస్ ఈ సింబాలిక్ ఫర్ ప్యూరిటీ. నెక్స్ట్ మహాభినిష్క్రమన్, రెనౌన్సియేషన్ అనడం అనేది జరుగుతుంది. బుద్ధుడు తమ తాలూకా రాజమందిరం నుంచి బయటకు వెళ్ళడానికి, ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషణ కోసం బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఏ సంవత్సరంలో వెళ్ళడం అనేది జరుగుతుంది? తన తాలూకా 29th ఏజ్, 29వ ఏట బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బుద్ధుడు బయటకు వెళ్ళేదాన్ని హార్స్ సింబల్తో చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దట్ హార్స్? కంటక ఈజ్ ద హార్స్. అండ్ హూ ఈస్ దట్ హార్స్ మెన్? హూ ఈస్ దట్ చారియట్? చెన్నా ఈజ్ హిస్ చారియట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నిర్వాణ, ఎన్లైటన్మెంట్ని బోధి ట్రీతో, నిర్వాణకి ఇంకొకటి ఏంటి? సంబోధి అని కూడా అనడం అనేది జరుగుతుంది. ధర్మచక్ర పరివర్తన, ఫస్ట్ సెర్మన్ దేంతో సూచిస్తారు? వీల్, చక్రంతో సూచించడం అనేది జరిగింది. ఫస్ట్ సెర్మన్ ఎక్కడిస్తారు? సో మన దగ్గర సారనాథ్కి దగ్గరలో ఉండేటటువంటి రిషిపత్తన మృగదావన అనేటటువంటి ప్లేస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డెత్ని ఏమని పిలుస్తారు? మహాపరినిర్వాణ అని పిలవడం అనేది జరుగుతుంది. డెత్కి సూచించేటటువంటి ఇదేంటి? స్తూప అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్తూప అనేటటువంటి ఒక సింబల్తో సూచించడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింబల్స్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నౌ మళ్ళీ ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చినటువంటి డేటా దగ్గరికి వద్దాం. సో ద రిక్లైనింగ్ బుద్ధ, నిద్రావస్థలో ఉండేటటువంటి బుద్ధుడు, దాని గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ డిస్టింక్ట్ డిపిక్షన్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని ఇలా పడుకునేటట్టు ఎక్కడా మనకి ఎక్కువగా కనిపించదు. బుద్ధుడు మనకి ధ్యానం చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్టు డిపిక్ట్ అయి కనిపిస్తుంది, కానీ ఇది కనిపించదు. సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. 100 feet ఆఫ్ రిక్లైనింగ్ బుద్ధాని 22 ఆర్టిసన్స్ ఫ్రమ్ కోల్కతా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. అర్థమైందా? గ్లాస్ ఫైబర్తో వాడి ఇది చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద రిక్లైనింగ్ బుద్ధ. A reclining Buddha statue or image represents the Buddha during his last illness about to enter parinirvana. మహాపరినిర్వాణ అని చెప్పి ఏమన్నాం? దేన్ని అంటామని చెప్పాం? బుద్ధుని యొక్క డెత్, చనిపోయే ముందు బుద్ధుడు పడినటువంటి అవస్థలు ఏవైతే ఉంటాయో, ఇల్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిపిక్ట్ చేస్తూ ఈ రిక్లైనింగ్ బుద్ధ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ మహాపరినిర్వాణ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ గ్రేట్ సాల్వేషన్ ఆఫ్టర్ డెత్ దట్ కెన్ ఓన్లీ బీ అటైన్డ్ బై ఎన్లైటెండ్ సోల్స్. మహాపరినిర్వాణ ఎవరండి ఇది చేస్తారు? జ్ఞానోదయం చెందినటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే మహాపరినిర్వాణ అవ్వడం అనేది జరుగుతుందంట. సో చనిపోయిన తర్వాత వాళ్ళకేంటి? మరొక పునర్జన్మ అనేది ఉండదమ్మా. మళ్ళీ మనుషుల్లా పుట్టి ఈ తాలూకా కష్టాలు, ఈ తాలూకా బాధలు, ఈ తాలూకా బాధ్యతల్ని వాళ్ళ భుజాల మీద వేసుకోవడం అనేది జరగదు. ఇట్ ఈస్ ఎ స్టేజ్ ఆఫ్ గ్రేట్ సాల్వేషన్. ఒక గొప్ప మోక్షం అనేది, గ్రేట్ సాల్వేషన్ అనేటటువంటి స్టేజ్లో ఈ మహాపరినిర్వాణ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్టర్ మహాపరినిర్వాణ ది అటైన్ ద గ్రేట్ స్టేజ్ ఆఫ్ సాల్వేషన్. మోక్షాన్ని ఇదవ్వడం అనేది జరుగుతుంది. మోక్షాన్ని ఎవరు సాధిస్తారు? ఓన్లీ ఎన్లైటెండ్ సోల్స్ మాత్రమే సాధిస్తాయి. ద బుద్ధాస్ డెత్ కేమ్ వెన్ హీ వాజ్ 80 years old. బుద్ధుడు 80వ ఏట చనిపోవడం అనేది జరిగింది. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ కుషీనగర్ ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఈస్టర్న్ మన తాలూకా ఉత్తరప్రదేశ్కి బీహార్కి ఉన్నటువంటి మధ్యలో ఉండేటటువంటి బార్డర్లో ఉండేటటువంటి కుషీనగర్ ఏదైతే ఉంటుందో అక్కడ బుద్ధుడు చనిపోవడం అనేది జరుగుతుంది. బుద్ధుడు చనిపోయే ముందు ఈ లాస్ట్ ఇల్నెస్ని డిపెక్ట్ చేస్తూ ఈ రిక్లైనింగ్ బుద్ధాని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, కమిషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. డాక్టర్ రుత్తంత్ మన్వాకర్, హూ ఇస్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ ముంబైస్ కేసీ కాలేజ్, ఆయన ఏం చెప్పారు అంటే ద రిక్లైనింగ్ బుద్ధా కమ్స్ ఫ్రమ్ దిస్ వెరీ వెల్ రికార్డెడ్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్. సో ద ఫైనల్ మూమెంట్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ ఏంటి? మహాపరినిర్వాణ. మహాపరినిర్వాణాన్ని బేస్ చేసుకొని ఈ తాలూకా రిక్లైనింగ్ బుద్ధా డిపిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేది జరిగిందంట, దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విచ్ ఈస్ వై ఇట్ కుడ్ బి రీక్రియేటెడ్ విజువల్లీ విత్ సచ్ డిస్టింక్ట్ డీటెయిల్స్ ఇన్ స్టాట్యూస్ అండ్ పెయింటింగ్స్. సో దాని అందుకే ఒక అద్భుతమైనటువంటి డీటెయిల్స్తో, అద్భుతమైనటువంటి పెయింటింగ్స్తో ఈ రిక్లైనింగ్ బుద్ధాని ఎప్పుడు ప్రతిసారి ఆర్టిస్టులు చెక్కడం అనేది జరుగుతుందని చెప్పారండి. బుద్ధిస్ట్ స్కాలర్ ప్రొఫెసర్ రవీంద్ర పంత్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద నవనలంద మహావిహార డీమ్డ్ యూనివర్సిటీ నలంద డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాని ప్రొఫెసర్ అయినటువంటి అక్కడ బుద్ధిస్ట్ స్కాలర్ అయినటువంటి ప్రొఫెసర్ రవీంద్ర పంత్ ఏమన్నారు అంటే మహాపరినిర్వాణ ఆఫ్ ద బుద్ధా ఈజ్ సపోజ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ కుషీనగర్. కుషీనగర్లో అయినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే మహాపరినిర్వాణ అండి, బుద్ధుని తాలూకా మరణం. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఎ డిమైజ్, జస్ట్ ఒక మరణం కాదు, ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిమైజ్, ఇట్ ఈస్ ది మహామరణం.
ఇది జస్ట్ పరినిర్యాణం కాదు, ఇది మహాపరినిర్యాణం. ఆఫ్టర్ విచ్ దెర్ ఈజ్ నో బర్త్ ఫర్ హిమ్, ఇట్ ఈజ్ హిజ్ ఫైనల్ గోయింగ్ అవే. దీని తర్వాత బుద్ధుడు తిరిగి పుట్టడం అనేది జరగలేదు. ఎందుకు అంటే సాల్వేషన్, మోక్షాన్ని నువ్వు అచీవ్ చేసావు అనుకో, నీకు మళ్ళీ పుట్టుక అనేది, మళ్ళీ జన్మ అనేటటువంటిది ఉండదు. అర్థమైందా? సో ఇది ఫైనల్ ఫైనల్ గుడ్ బై ఆఫ్ ద గ్రేట్ బుద్ధ. సో ఐకనోగ్రఫిక్ రిప్రజెంటేషన్. ఐకనోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఐకాన్స్, ద స్టడీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండి. దాన్ని మనం ఐకనోగ్రఫీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ రిప్రజెంటేషన్ అమ్మ. చూడండి, స్టాట్యూస్ అండ్ ఇమేజెస్ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధ షో హిమ్ లయింగ్ ఆన్ హిజ్ రైట్ సైడ్. సో ఈ రిక్లైనింగ్ బుద్ధ స్టాట్యూస్ ఏం చెప్తాయంటే బుద్ధుడు కుడివైపున లై అయినట్టు, కుడివైపున పడుకునేటట్టు చూపించడం అనేది జరుగుతుంది. హిట్ హెజ్ రెసిస్టింగ్ ఆన్ ఏ కుషన్ ఆర్ ఇస్ రైట్ ఎల్బో. అతని తాలూకా తల ఏదైతే ఉంటుందో రైట్ ఎల్బో మీద కుషన్ మీద వాల్చినట్టు చూపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ పాపులర్ ఐకోనోగ్రఫిక్ డెపిక్షన్ ఇన్ బుద్ధిజం అండ్ ఈస్ మెంట్ టు షో దట్ ఆల్ బీయింగ్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బి అవేకెండ్. ఈ రిక్లైనింగ్ బుద్ధకు అర్థం ఏంటంట, ప్రతి ఒక్క మనిషికి అవేకెన్, ఎన్లైటన్మెంట్ తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కాస్ట్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ జెండర్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ రేస్, ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం పొందేటటువంటి హక్కు ఉంటుంది. అండ్ బీ రిలీజ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ డెత్ అండ్ రీబర్త్. ఈ పుట్టుక మరణాల తాలూకా ఈ వీవియస్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడేటటువంటి ఇది కూడా మనుషులకు అనే వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఇది డెపిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ నువ్వు మహాపరినిర్వాణ రీచ్ అయ్యావనుకో, నీకు మళ్ళీ బర్త్ అనేది ఉండదు, నీకు శాశ్వతమైనటువంటి మరణం అనేది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇది డెపిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద రిక్లైనింగ్ బుద్ధ వాజ్ ఫస్ట్ డెపిక్టెడ్ ఇన్ గాంధారా ఆర్ట్. దేర్ వర్ 3 schools ఆఫ్ ఆర్ట్ అండి. ఒకటి గాంధారా ఆర్ట్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మధురా ఆర్ట్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ గ్యాంజెస్. గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఫ్లరిష్ అయింది. మూడవది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ అండ్ రివర్ గోదావరి. సో ఈ 3 schools ఆఫ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ పర్టిక్యులర్ గాంధారా ఆర్ట్ అనేది ఇనిషియల్ టైమ్స్లో రావడం అనేది జరిగింది బిట్వీన్ 50 BC అండ్ 75 AD. ఈ టైంలో క్రీస్తు పూర్వం 50వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 75వ సంవత్సరం వరకు దీన్ని ఎక్కువగా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది బాగా ప్రామినెన్స్లోకి రావడం అనేది జరిగింది. అండ్ కుషానాస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, కుషానాస్ పీరియడ్లో అద్భుతమైనటువంటి ఇది చూడడం అనేది జరిగింది, మంచి లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మొదటిసారి దిస్ రిక్లైనింగ్ బుద్ధ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారంట. ప్రొఫెసర్ పన్ సెడ్ దట్ సిన్స్ ద బుద్ధ వాజ్ ఎగెనెస్ట్ ఐడల్ వర్షిప్, బుద్ధుడు ఈ ఐడల్ వర్షిప్ ఏదైతే ఉంటుందో విగ్రహారాధనకి కంప్లీట్గా ఎగెనెస్ట్ కాబట్టి ఓన్లీ ఆఫ్టర్ మహాపరినిర్వాణ, మహాపరినిర్వాణకి చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ తాలూకా ఐడియల్ వర్షిప్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అనేది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగిందో, ఎప్పుడైతే ఐడియల్ వర్షిప్ అనేది రావడం అనేది జరిగిందో, అప్పుడే ఈ తాలూకా ఐడియల్ వర్షిప్ అనేది రావడం, ఈ తాలూకా దిస్ పర్టిక్యులర్ రిక్లైనింగ్ బుద్ధ ఇది అనేది రావడం అనేది జరిగిందని చెప్పారు. అప్పటి వరకు బుద్ధుని తాలూకా సింబల్స్, తన లైఫ్లో ఉండేటటువంటి డిఫరెంట్ సింబల్స్, లోటస్ కానీ, బర్త్ని రిజంబల్ చేసే లోటస్ కానీ, రెనౌన్సియేషన్ మహాభినిష్క్రమణ ఇది చేసేటటువంటి హార్స్ కానీ, లేకపోతే మీరు జాగ్రత్తగా గమనిస్తే తన తాలూకా ఫస్ట్ సెరమన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేసేటటువంటి వీల్ ఏదైతే ఉంటుందో, ధర్మచక్ర పరివర్తనని గుర్తించేటటువంటి వీల్ కానీ, లేకపోతే అతని మరణాన్ని గుర్తించేటటువంటి స్తూప కానీ, ఇవే ఉండడం అనేది జరిగిందమ్మా. ఈ సింబల్స్ని ఎక్కువగా పూజించే వాళ్ళు తర్వాత బుద్ధుని యొక్క స్టాట్యూస్ అనేవి ప్రామినెన్స్లోకి రావడం అనేది జరిగింది విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ అదర్ రిలీజియన్స్ లైక్ హిందూయిజం, వీటన్నింటి ద్వారా. సో రిక్లైనింగ్ బుద్ధ అవుట్ సైడ్ ఇండియా. బుద్ధుని తాలూకు విగ్రహాలు భారతదేశం బయట ఎక్కడున్నాయో చూడండి. డాక్టర్ మన్వాత్కర్ సెడ్ ఇన్ శ్రీలంక అండ్ ఇండియా ద బుద్ధ ఈజ్ మోస్ట్లీ షోన్ ఇన్ సిట్టింగ్ పోస్చర్స్. శ్రీలంకలోను ఇండియాలోను బుద్ధుడిని సిట్టింగ్ పోస్చర్లో, ఆయన మఠం వేసుకొని కూర్చుంటాడు కదా, కూర్చునేటటువంటి పోస్చర్లోనే చూపిస్తారంట. వైల్ ద రిక్లైనింగ్ పోస్చర్స్ ఆర్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ థాయిలాండ్. ఈ తాలూకా నిద్రావస్థలో ఉండేటటువంటి బుద్ధుని తాలూకా పోస్చర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా థాయిలాండ్లోను అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోను ఎక్కువగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ద లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద 600 foot విన్సైన్ తవ్యా బుద్ధ బిల్ట్ ఇన్ 1992 ఇన్ మౌలామా ఇన్ మయన్మార్లో ఉండేటటువంటి 600 foot బుద్ధ విగ్రహం ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద ఐడల్ అండి. సో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ అమ్మ. అర్థమైందా? ఇండియాలో లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ 100 feet, అది ఎక్కడ అనేది మనకు ఉండడం అనేది జరిగింది, మన తాలూకా బోధ్గయ ఏదైతే ఉంటుందో బోధ్గయ యొక్క ఎల్స్ట్వైల్ నేమ్ ఏంటి, ఉరువేల అనేటటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో ఉరువేల నేమ్. బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్ తర్వాత ఉరువేల ఏమైంది, బోధ్గయాగా మారడం అనేది జరిగింది. సో పీపుల్ ట్రీ అయింది బోధి ట్రీగా మారడం అనేది జరిగింది. సిద్ధార్థ ఏమయ్యాడు, గౌతమ బుద్ధుడుగా మారడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇన్ ద లేట్ 15th century 15వ శతాబ్దపు చివరి భాగంలో ఏ 70-meter స్టాట్యూ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధా వాజ్ బిల్ట్ ఎట్ ద హిందూ టెంపుల్ సైట్ ఆఫ్ ద బఫ్వాన్ కంబోడియాస్ అంగోకర్. సో హిందూ టెంపుల్ మన కంబోడియాలో ఉండేటటువంటి హిందూ టెంపుల్ అంకోర్ హిందూ టెంపుల్ చాలా బాగుంటుందమ్మా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన ఇండియాలో ఉండే హిందూ టెంపుల్స్ కూడా దీనికి ఎంత మాత్రం తీసుకోవు. సో ఇండియాలో ఉండే హిందూ టెంపుల్స్కి ఇది ఎంత మాత్రం తీసుకోదు, అంత బాగుంటుంది. కాంబోడియాలో ఉండేటటువంటి అంకోర్ హిందూ టెంపుల్ ఏదైతే ఉంటుందో హిందూ టెంపుల్ చోళా స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది ఉట్టిపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 70-meter స్టాట్యూ అనేది బుద్ధిస్ట్ స్టాట్యూ కూడా హిందూ టెంపుల్లో ఉండడం అనేది జరిగింది. ద బమాలా బుద్ధా పరినిర్వాణ ఇన్ పాకిస్తాన్స్ ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా బమాలా బుద్ధా పరినిర్వాణ స్టాట్యూ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేది జరిగింది. 2nd century AD క్రీస్తు శకం 2వ శతాబ్దంలో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. సో మన తాలూకా రిక్లైనింగ్ పోస్చర్లో ఉండేటటువంటి బుద్ధుని విగ్రహాల్లో ఇదే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అంటమ్మా. అదేవిధంగా లార్జెస్ట్ ఎక్కడుంది గుర్తుపెట్టుకోండి, మయన్మార్లో ఉండడం అనేది జరిగింది. మొత్తం ఎన్ని ఫీట్? 600 feet. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. దేర్ ఆర్ సెవరల్ స్టాట్యూస్ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధా ఇన్ చైనా, థాయిలాండ్, జపాన్, ఇండోనేషియా, మలేషియా. సో ఈ ప్రాంతాల్లో మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజంని ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి ద ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధా మోస్ట్ ప్రివలెంట్గా ఉంటుంది కాబట్టి బుద్ధుణ్ణి రిక్లైనింగ్ బుద్ధా పోస్చర్లో కూడా ఇక్కడ పూజించడం అనేది జరుగుతుందంటాం. అర్థమైందా? సో బుద్ధిజంలో 3 sects ఉంటాయండి. ఒకటి ఏంటి? హీనాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అండ్ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అండ్ వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. హీనాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం పీపుల్ ఏం నమ్ముతారు? బుద్ధుడు అనేవాడు మామూలు క్షత్రియుడు, బుద్ధుడు ధ్యానం చేయడం వల్ల బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం రావడం అనేది జరిగింది అని నమ్ముతారు. మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏం నమ్ముతారు? బుద్ధుడు అనేవాడు దేవుడు, బుద్ధుడు కారణ జన్ముడు, బుద్ధుడు దైవాంశ సంభూతుడు, బుద్ధా ఈజ్ నథింగ్ బట్ ఎ గాడ్ అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు? దిస్ తాంత్రిక్ బుద్ధిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈ మంత్రతంత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వీటిని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది బుద్ధిజంలో. అర్థమైందా? సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజంని ఫాలో అవుతుందమ్మా. మరి రిక్లైనింగ్ బుద్ధా ఇన్ ఇండియాలో రిక్లైనింగ్ బుద్ధా గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో, అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ 29 caves అండి. మొత్తం 29 caves ఉండడం అనేది జరుగుతుంది. సో అజంతా కేవ్స్ 100 kilometers దూరంలో ఎల్లోరా కేవ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అజంతా కేవ్స్ ఆర్ కంప్లీట్లీ కన్ఫైన్ టు బుద్ధిజంకి మాత్రమే సంబంధించినటువంటి కేవ్స్ ఇవి. ఎల్లోరా కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లోరా కేవ్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ 34 caves. మొత్తం 34 గుహలు ఉంటాయి. ఎల్లోరా కేవ్స్ అనేవి బోత్ బ్రాహ్మిన్స్కి, దాంతోపాటు మన తాలూకా బుద్ధిజంకి, దాంతోపాటు హిందూయిజంకి, బుద్ధిజంకి అండ్ దాంతోపాటు జైనిజంకి సంబంధించినటువంటి గుహాలయాలు ఏవైతే ఉంటాయి గుహాలయాలు. మనకి ఎల్లోరా కేవ్స్లో 17 caves అనేవి మనకి హిందూయిజంకి సంబంధించినటువంటివి. 12 caves ఏవైతే ఉంటాయో 12 caves అనేవి మనకి దీనికి సంబంధించినటువంటివి, బుద్ధిజంకి సంబంధించినటువంటివి. ఇంకా మిగిలినటువంటి 5 caves ఏవైతే ఉంటాయో 5 caves జైనిజంకి సంబంధించినటువంటివి. అర్థమైందా? ఇక్కడ మన తాలూకు అజంతా కేవ్స్ ఏవైతే ఉంటాయి, అజంతా కేవ్స్ ఆర్ సిరీస్ ఆఫ్ 29 caves. అందులో కేవ్ నెంబర్ 26లో ఇట్ కంటైన్స్ 24 foot లాంగ్ అండ్ 9 foot టాల్ స్కల్ప్చర్ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధా. అక్కడ రిక్లైనింగ్ బుద్ధా యొక్క ఇది కూడా ఉండడం అనేది జరిగిందంట. ఇట్ వాస్ బిలీవ్డ్ టు హ్యావ్ కార్వ్డ్ ఇన్ ద 5th century AD. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో దాన్ని చెక్కారని చెప్పి హిస్టారియన్స్ నమ్మడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నాసిక్ బేస్డ్ రిస్టోరర్ అండ్ రీసెర్చ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ప్రసాద్ పవార్ ఎవరైతే ఉంటారో, who has been working more than 2 decades to restore the fading artwork of అజంతా కేవ్స్లో ఉండేటటువంటి ఆర్ట్ వర్క్ని మళ్ళీ ఇది చేస్తున్నటువంటి మళ్ళీ డిజిటల్గా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నటువంటి దిస్ రీసెర్చ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ప్రసాద్ పవార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ఈ స్కల్ప్చర్ గురించి, శిల్పం గురించి మాట్లాడుతూ, దిస్ రిక్లైన్డ్ బుద్ధా గురించి మాట్లాడుతూ, ఇట్ షోస్ ద బుద్ధా రిక్లైనింగ్ ఆన్ హిస్ రైట్ సైడ్ అండ్ బిహైండ్ హిమ్ ఆర్ 2 salt trees. సాల్ట్ ట్రీస్ అనేవి 2 ఉండడం అనేది జరుగుతుంది. ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్ప్చర్ ఆర్ హిస్ బెగ్గింగ్ బౌల్. సో భిక్షాటన చేసుకునేటటువంటి బెగ్గింగ్ బౌల్ ఆయన తాలూకా బేస్, ఆయన తాలూకా పాదాల దగ్గర ఉంటుంది. ఏ వాటర్ పిక్చర్, సో వాటర్ తాగేటటువంటి ఒక చెంబు లేదా ముంత అంటాం కదా, అది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వాకింగ్ స్టిక్ ఏదైతే ఉంటుందో పాత్ర అనేది ఉంటుంది, దాంతోపాటు వాకింగ్ స్టిక్ కూడా బుద్ధుని పక్కన ఉండడం అనేది జరుగుతుందంట. ఎక్కడ? అజంతా కేవ్స్లో ఉన్నటువంటి రిక్లైనింగ్ బుద్ధా దగ్గర. వైల్ హిస్ డిసైపుల్స్ ఆర్ షోన్ సిట్టింగ్ ఇన్ మౌనింగ్. సో భక్తి పారవస్యాలతో ముగ్ధులైపోతూ ఆయన తాలూకా శిష్యులు ఎవరైతే ఉంటారో ఆయన చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది. సెలెస్ట్రియల్ బీయింగ్స్ ఆర్ షోన్ ఆన్ టాప్ రిజాయిసింగ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ బుద్ధాస్ అరైవల్ ఇన్
హెవెన్. సో సెలెస్ట్రియల్ బీయింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆకాశంలో ఉండేటటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో, గ్రహాలు ఏవైతే ఉంటాయి, నక్షత్రాలు ఏవైతే ఉంటాయో బుద్ధుని పైన ఉంటాయి. బుద్ధుని కోసం, బుద్ధుని రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడెప్పుడు స్వర్గానికి వస్తావు బుద్ధుడా అని చెప్పి అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి కళాత్మకమైనటువంటి స్కల్ప్చర్ ఉండడం అనేది జరిగింది. ఒకప్పుడు ఆర్టిస్టులు చూసారా ఎంత అద్భుతంగా, ఎంత పోయిటిక్గా వీటిని డెపిక్ట్ చేసేవాళ్ళు. అర్థమైందా? సో వెరీ వండర్ఫుల్ డెపిక్షన్ ఆఫ్ బుద్ధా అమ్మ ఇన్ అజంతా కేవ్స్. అందుకే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ డెస్టినేషన్ ఫర్ దీస్ పర్టిక్యులర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి చెప్తారు. కుషీనగర్, వేర్ ద బుద్ధా యాక్చువల్లీ అటైన్డ్ పరినిర్వాణ, హ్యాస్ ఎ 6 meter లాంగ్ రెడ్ శాండ్స్టోన్ మోనోలిత్ స్టాట్యూ ఆఫ్ ద రిక్లైనింగ్ బుద్ధా ఇన్సైడ్ ద పరినిర్వాణ స్తూప. కుషీనగర్లో ఎక్కడైతే బుద్ధుడు యాక్చువల్గా చనిపోయాడు, ఎక్కడైతే మహాపరినిర్యాణం చెందడం అనేది జరుగుతుందో అక్కడ 6 meter లాంగ్ రెడ్ శాండ్స్టోన్ మోనోలిత్ స్టాట్యూ, మోనోలిత్ అంటే సింగిల్ స్టోన్ స్టాట్యూ అని అర్థం. అదేందా ఒకే రాయితో చేయబడ్డం అనేది ఏకశిలా శిల్పం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రెడ్ శాండ్ స్టోన్తో చేసినటువంటి మోనోలిత్ స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాంతో రిక్లైనింగ్ బుద్ధాని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందంట కుషీనగర్లో. కుషీనగర్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్కి బీహార్కి బార్డర్లో ఉండడం అనేది జరిగింది. ఒరిజినలీ బిలాంగ్ టు ఉత్తరప్రదేశ్. నౌ లెట్ us look at the other depictions of Buddha. బుద్ధుని యొక్క అదర్ డెపిక్షన్స్, రిక్లైనింగ్ బుద్ధా కాకుండా ఇంకే పోస్చర్స్లో బుద్ధుడు ఉండడం అనేది జరిగింది. ఎల్స్వేర్ ఇన్ ఇండియాలో వేరే ప్రాంతాల్లో ప్రొఫెసర్ పంత్ ఏం చెప్తారు అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బుద్ధా ఇన్ సిట్టింగ్ పోస్చర్స్. చాలా ఎక్కువ ప్రాంతాల్లో బుద్ధుడు కూర్చొనే ఉండడం అనేది జరుగుతుంది. సిట్టింగ్ పోస్చర్లో ఉన్నటువంటి బుద్ధుడు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్లీ పర్టైనింగ్ టు ఎన్లైటన్మెంట్ రాదర్ దాన్ హిస్ డెమైజ్. అతని తాలూకా మరణాన్ని, చావుని చూపించినటువంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. బట్ అతని జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్కి సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయి, ఎన్లైటన్మెంట్ని ఆ ఈవెంట్ను చూపించేటటువంటి విగ్రహాలు భారతదేశంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి చెప్తున్నారు. ఎట్ ద మహాబోధి టెంపుల్ ద బుద్ధా ఈజ్ సిట్టింగ్ ఇన్ ద భూమి స్పర్శ ముద్ర. చెప్పాను కదా, మహాబోధి టెంపుల్ ఏదైతే ఉంటుందో అంటే బోధ్గయలో ఉండేటటువంటి మహాబోధి టెంపుల్ దగ్గర బుద్ధుడు భూమి స్పర్శలో ఉన్నటువంటి ఒక డెపిక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. భూమి స్పర్శ ముద్ర అంటే ఏం చెప్పాం? బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ 49 days ఆఫ్ రిగరస్ మెడిటేషన్ తర్వాత ఎప్పుడైతే పీపుల్ ట్రీ అండర్లో చేస్తారని చెప్పాం, ఎప్పుడైతే బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వస్తుందో ఆయన భూమిని మీద ఒక చేయి పెట్టి తాకి ఏం చెప్తాడు? ఓ భూమాత, నువ్వే సాక్ష్యం నాకు ఎన్లైటన్మెంట్ వచ్చింది అనడానికి. ఇక్కడ ఉన్నటువంటి నువ్వు, ఇక్కడ ఉన్నటువంటి రాయి రప్ప, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఎండుటాకులే సాక్ష్యం, ఈ పేపల్ ట్రీ యొక్క ఎండుటాకులే సాక్ష్యం అని చెప్పి బుద్ధుడు దానికి సింబాలిక్గా ఈ భూమి స్పర్శ ముద్ర వేయడం అనేది జరుగుతుంది. వేర్ హిజ్ హ్యాండ్ ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ ద గ్రౌండ్కి పాయింట్ చేస్తూ స్పర్శిస్తూ ఉంటుందండి. ఇట్ సింబలైజెస్ ద ఎర్త్ బీయింగ్ విట్నెస్ ఆఫ్ హిజ్ ఎన్లైటన్మెంట్. అతని తాలూకు ఎన్లైటన్మెంట్కి భూమే సాక్ష్యం అని చెప్పి అర్థం. ఎట్ సారనాథ్, వేర్ బుద్ధా గేవ్ హిజ్ ఫస్ట్ సెర్మన్, ద స్టోన్ స్టాట్యూ హ్యాస్ ఏ హ్యాండ్ జెస్చర్ కాల్డ్ ధర్మచక్ర ముద్ర. సో సారనాథ్లో ఎక్కడైతే ఫస్ట్ సెర్మన్ ఇస్తారో అక్కడ బుద్ధుడు ధర్మచక్ర ముద్ర వేయడం అనేది జరుగుతుంది. నా నుండి ఈ అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ప్రపంచానికి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటటువంటి గుర్తుగా ధర్మచక్ర ముద్ర. వీల్ ఎలా అయితే కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుందో ధర్మము, దాంతోపాటు జ్ఞానము కూడా, ఎలాంటి నాలెడ్జ్ కూడా అలాంటి వీషియస్ సైకిల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దానికి ముద్రగా ధర్మచక్ర ముద్ర వేస్తారండి. విచ్ సిగ్నిఫైస్ ప్రీచింగ్. దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ పాపులర్ depiction in India along with బోధి ట్రీ డెపిక్షన్. బోధి ట్రీలో ఉండేటటువంటి డెపిక్షన్ దట్ ఈస్ ధర్మస్పర్శ ముద్రతో పాటు ఈ ధర్మచక్ర ముద్ర కూడా ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ సే దట్ బుద్ధా ఈజ్ డెపిక్టెడ్ ఇన్ ఓవర్ 100 పోజెస్ అరౌండ్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 100 వందలాది డెపిక్షన్స్లో, వందలాది రూపాల్లో మనకు బుద్ధుడు కనిపించడం అనేది జరుగుతుందంట. వైల్ ద సిట్టింగ్ బుద్ధా విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ డెపిక్షన్. సో సిట్టింగ్ బుద్ధా ఈజ్ ద మోస్ట్ కామన్ డెపిక్షన్ అమ్మ, ఎక్కువ అదే కనిపిస్తుంది. ఈజ్ బిలీవ్డ్ టు బి టీచింగ్ ఆర్ మెడిటేటింగ్. సో టీచ్ చేయడం అండ్ మెడిటేషన్ చేసేటట్టు అది కనిపించడం అనేది జరుగుతుంది. ద స్టాండింగ్ బుద్ధా సిగ్నిఫైస్ రైజింగ్ టు టీచ్ ఆఫ్టర్ రీచింగ్ నిర్వాణ. స్టాండింగ్ బుద్ధా డిపిక్షన్ కూడా ఉంటుంది. దాని అర్థం ఏంటి? సో నిర్వాణ లేదా సంబోధి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళకు కూడా చెప్తాను, టీచ్ చేస్తాను అనేటటువంటి ఉద్దేశంతో బుద్ధుడు లేచి నిల్చుంటాడండి, వెన్నుముక్క మీద లేచి నిల్చుంటాడు. దానికి గుర్తుగా స్టాండింగ్ బుద్ధా అని చెప్తారండి. వాకింగ్ బుద్ధా అని కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఎయిదర్ బిగినింగ్ హిస్ జర్నీ టువర్డ్స్ ఎన్లైటన్మెంట్ ఆర్ రిటర్నింగ్ ఆఫ్టర్ గివింగ్ ఏ సర్మన్. అర్థమైందా? సో వాకింగ్ బుద్ధాకి సింబల్స్ 2 డెపిక్షన్స్ అనుకుంటారు. మొదట సత్యాన్వేషణ కోసం, ఎన్లైటన్మెంట్ కోసం, ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ కోసం నడుస్తున్నటువంటి, పరిగెడుతున్నటువంటి, ఆ దిశగా అడుగులేస్తున్నటువంటి బుద్ధుడు అని అర్థం. లేకపోతే సెర్మన్,
తన తాలూకా ఉపన్యాసం ఇచ్చిన తర్వాత తిరిగి వస్తున్నటువంటి బుద్ధుడు అని కూడా మనం డెపిక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద లీస్ట్ కామన్ ఆఫ్ ద బుద్ధా పోస్చర్స్ అండ్ ఈజ్ సీన్ మోస్ట్లీ ఇన్ థాయిలాండ్. వాకింగ్ బుద్ధా అనేది ఎక్కువగా థాయిలాండ్లో కనిపించడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ ప్లేసెస్లో దిస్ వాకింగ్ బుద్ధా అనేది కనిపించడం అనేది జరుగుతుంది, అంత ఎక్కువ ప్లేసెస్లో కనిపించదమ్మా. సో బుద్ధుని యొక్క ముద్రలు చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ముద్రాస్. భూమి స్పర్శ ముద్ర, భూమి స్పర్శ ముద్ర నేను పిక్చర్స్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ధ్యాన ముద్ర లేదా సమాధి ముద్ర, మెడిటేషన్ చేసేటప్పుడు బుద్ధుడు వేసేటటువంటి ముద్ర. అభయ ముద్ర, నేనున్నాను మీకెందుకు, నా జ్ఞానాన్ని మీకు అప్పగిస్తానని చెప్పి చేతుల్ని అభయమిస్తూ ఒక ముద్ర వేస్తాడండి, అది అభయ ముద్ర. ధర్మచక్ర ముద్ర, ఆఫ్టర్ ఈ సెరమన్, ఎన్లైటన్మెంట్ తర్వాత ఎప్పుడైతే సెరమన్ ఇస్తాడో తర్వాత ధర్మచక్ర ముద్ర వేయడం అనేది జరుగుతుంది. తర్వాత వితర్క ముద్ర, చూపుడు వేన్ని దాంతోపాటు బొటన వేన్ని కలిపి, సో ఈ తాలూకా నాలెడ్జ్, ఈ తాలూకా శక్తి ఏదైతే ఉంటుందో అది చూపుడు వేని నుంచి బొటన వేనికి, మళ్ళీ చూపుడు వేని నుంచి బొటన వేనికి ఇలా పాస్ అవుతూనే ఉంటుంది అని చెప్పేటటువంటి ముద్ర వితర్క ముద్ర. అంజలి ముద్ర, అంజలి ముద్ర అంటే ఏంటంటే గ్రీటింగ్స్, దండం పెడుతూ ఉండే, అంజలి ఘటించడం అంటే దండం పెట్టడం అని అర్థం, అర్థమైందా, నమస్కరించడం అని అర్థం. గుండెల మీదకి రెండు చేతులు మోపి నమస్కరించడం అనేది జరుగుతుంది. నా గుండెల నుంచి నిన్ను ప్రార్థిస్తున్నాను, నీకు నమస్కరిస్తున్నాను అనేటటువంటి విధంగా ఈ ముద్రను కూడా వేయడం అనేది జరుగుతుంది. దాని నమస్కార ముద్ర అని కూడా అనడం అనేది జరుగుతుంది. పిక్చర్స్ చూపిస్తాను చూడండి. చూడండి మొదటి పిక్చర్, ఇది భూమి స్పర్శ ముద్ర. చేతిని చూడండి భూమికి పెట్టి చెప్తా ఉంటాడు, ఓ భూమాత నువ్వే నాకు జ్ఞానోదయం వచ్చిందనడానికి సాక్ష్యము. చుట్టుపక్కల ఉండేటటువంటి పీపల్ ట్రీ ఏదైతే ఉంటుందో, బోధి వృక్షం యొక్క ఎండురాకులే సాక్ష్యము, ఫ్లవర్సే సాక్ష్యము, నువ్వే సాక్ష్యం అని చెప్తాడండి. రెండవది ఏంటి అంటే మన తాలూకా ధ్యాన ముద్ర లేదా సమాధి ముద్ర అని కూడా అనడం అనేది జరుగుతుంది. చేతులు ఇలాగా మనకి మట్టం ఏదైతే ఉంటుందో పద్మాసనంలో ఉంటూ చేతులు మధ్యలో పెట్టుకొని నాభి దగ్గర పెట్టుకొని, అంటే మన బొడ్డు దగ్గర పెట్టుకొని ఈ ముద్ర వేయడం అనేది జరుగుతుందమ్మా బుద్ధుడు. ఇది చూడండి అభయ ముద్ర, నేనున్నాను మీకు ఎందుకు అని చెప్పి అభయం ఇస్తాడు బుద్ధుడు. సో ఇది చూడండి ధర్మచక్ర ముద్ర అంటాం. తన తాలూకా స్పీచ్ సెరమన్ ఇస్తున్నప్పుడు, సెరమన్ ఇచ్చిన తర్వాత ధర్మచక్ర ముద్రను వేయడం అనేది జరుగుతుంది. సో నాలెడ్జ్ ఈజ్ ఏ విషియస్ సైకిల్, కంటిన్యూస్ ప్రాసెస్. నా నుంచి మీకు, మీ నుంచి వేరే వాళ్ళకి, ప్రపంచంలో జ్ఞానం అనేది ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ట్రైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి బుద్ధుడు చెప్పకనే చెప్తాడు ధర్మచక్ర ముద్రతో. సో దీన్ని వితర్క ముద్ర అంటాం. చూడండి చూపుడు వేని నుంచి బొటన వేనికి, బొటన వేని నుంచి చూపుడు వేనికి ఇలా మనకి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. మన ఎనర్జీ అనేది ఎక్కడికి పోదు, మనతో పాటే ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో బుద్ధుడు చెప్తాడండి. ఇది అంజలి ముద్ర లేదా నమస్కార ముద్ర, గుండెల దగ్గరికి రెండు చేతులు చేర్చి నమస్కరిస్తూ బుద్ధుడు వేసేటటువంటి ముద్ర. సో దీస్ ముద్రాస్ ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి ఇంకా ముద్రాస్ ఉంటాయి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వీటి ముద్రాస్ అన్నింటి మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇంత డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నప్పుడే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. అర్థమైందా? ఈ ఆర్టికల్ అనేది ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఏంటి ఆర్టికల్లో చెప్పారు, మన తాలూకా బుద్ధగయ ఏదైతే ఉంటుందో బుద్ధగయలో ఏం చేయడం అనేది జరిగింది. 100 అడుగుల ఉన్నటువంటి రిక్లైనింగ్ బుద్ధ విగ్రహం అనేటటువంటిది 22 కళాకారులు, 22 ఆర్టిసన్స్ ఫ్రమ్ కోల్కతా ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ రోజు ఏర్పాటు చేశారు? బుద్ధ పూర్ణిమ లేదా విశాఖ లేదా వైశాఖ అనడం అనేది జరుగుతుంది. సో బుద్ధ పూర్ణిమని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఆన్ ద ఈవ్ ఆఫ్ బర్త్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క పుట్టుకని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంత చక్కగా మీరు ప్రతి సబ్జెక్ట్ని నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ హిస్టరీ నేను కథల్లా చెప్తానమ్మా, హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ, అర్థమైందా? మీరు చాలా చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా 5000 చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారని చెప్పి 5000 యూపీఎస్సీ హిస్టరీ ఉంచడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో 15th వరకు 5000కే మీకు వస్తుంది. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకునేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ, కన్సిడర్ జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అమ్మ. ఇక్కడ మన ఫ్యాకల్టీ త్రూ ప్యాషన్ చెప్తారు. మాకు ప్యాషన్గా ఉంటుంది టీచింగ్. సో అందరం అలా చెప్పడం అనేది జరుగుతుంది, ప్రాణం పెడతాం ఏది టీచ్ చేసినప్పుడైనా. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి, నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఒక 1 డే ఫ్రీ ట్రయల్ కూడా అందిస్తున్నాం కదా, ఒకసారి చూడండి క్లాసులు ఎలా ఉంటాయి, చూసిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అమ్మ. మళ్ళీ ఇంకొక టాపిక్తో ముందుకి వస్తాను. బాయ్ అమ్మ.